నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. హెయిర్ రీబాండింగ్ అనేది జుట్టుని నిటారుగా చేసే ఒక రసాయన స్ట్రెయిటనింగ్ ప్రక్రియ. దీని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది. ఈ ప్రక్రియలో హెయిర్ బాండ్స్‌ను తొలగించి వాటిని కావలసిన రీతిలో మలుచుకోవడం జరుగుతుంది. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. హెయిర్ రీబాండింగ్ కోసం అవసరమయ్యే సాధనాలను మరియు వస్తువులను జాబితా చేయటం, హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ కోసం క్లయింట్‌ను సిద్ధం చేయటం, హెయిర్ రీబాండింగ్ చేసే విధానాన్ని ప్రదర్శించటం, మరియు హెయిర్ రీబాండింగ్ ప్రక్రియలో ఉన్న ప్రతికూల చర్యలను వివరించటం. హెయిర్ రీబాండింగ్ కోసం అవసరమయ్యే సాధనాలు మరియు వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. అవి టైమర్, సెలాన్ గౌన్, మిక్సింగ్ బౌల్, స్ప్రే బాటిల్, స్పాచులా, సెట్టింగ్ క్లిప్, టెయిల్ కోంబ్, వైడ్ టూత్ కోంబ్, అప్లికేటర్ బ్రష్, నెక్ క్యాప్, షాంపూ, టవల్, న్యూట్రలైజింగ్ షాంపూ, కండిషనర్, ప్రొటెక్టివ్ గ్లవ్స్, ప్రొటెక్టివ్ క్రీమ్ అండ్ రిలాక్సర్. ఇన్ఫెక్షన్లను నివారించుటకు అన్ని సాధనాలను బాగా స్టెరిలైజ్ చేశారని నిర్ధారించుకోండి. మురికి లేదా ఇదివరకు చేసిన ట్రీట్మెంట్లకు సంబంధించిన ఉత్పత్తి అవశేషాలు తొలగించుటకు అనుగుణమైన క్లీనింగ్ ఏజెంట్ను లేదా డిస్ఇన్ఫెక్టెంట్ను ఉపయోగించండి. క్లయింట్ను స్వాగతించే ముందు ట్రీట్మెంట్ కుర్చీ శుభ్రంగా మరియు ఎలాంటి చెత్త లేకుండా ఉండాలి. జుట్టు ఉత్పత్తులను సురక్షితమైన చోట పెట్టాలి మరియు వాటి ఎక్స్పైరీ తేదీలను ఎప్పటికప్పుడు చూసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది. ప్రక్రియను నిర్వహించే ముందు మీరు మీ చేతులను సోపు మరియు నీటితో కడుక్కున్నారని నిర్ధారించుకోండి. తర్వాత శుభ్రమైన తువ్వాలతో తుడుచుకోండి. ట్రీట్మెంట్ సమయంలో గ్లవ్స్ ధరించాలని కూడా సూచించబడుతోంది. దీనివల్ల చర్మానికి ఏవి నేరుగా తాకవు, ఇన్ఫెక్షన్లు వ్యాపించవు. ప్రక్రియను ప్రారంభించే ముందు క్లయింట్ ప్రాధాన్యతలు తెలుసుకోండి. అలాగే మీరు క్లయింట్ ప్రస్తుత హెయిర్ స్టైల్ను అంచనా వేయండి. క్లయింట్‌కు ప్రక్రియ గురించి వివరించండి. హెయిర్ రీబాండింగ్ ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని, దానిని హడావిడిగా చేయకూడదని గుర్తుంచుకోండి. క్లయింట్‌కు రసాయనాలకు ఎలాంటి అలర్జీలు లేవని నిర్ధారించుకోండి. ఎందుకంటే ట్రీట్మెంట్ అలర్జిక్ ప్రతిచర్యల ప్రమాదాలను పెంచవచ్చు. గత 2 వారాలలోపు క్లయింట్ ఎలాంటి కెమికల్ రిలాక్సర్ లేదా అటువంటి ట్రీట్మెంట్‌ను చేయించుకోలేదని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఇది జుట్టు పాడైపోవడం మరియు ట్రీట్మెంట్ విఫలం కావడం వంటి ప్రమాదాలకు గురికావచ్చును. ఏవైనా వాపు, పుండ్లు లేదా ట్రీట్మెంట్ అనుకూలంగా లేని విధంగా చేసే లేదా హాని కలిగించే పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అని క్లయింట్ స్కాల్ప్ మరియు జుట్టును పరీక్షించాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఈ ప్రతికూల ప్రతిచర్యల వలన మీరు మీ క్లయింట్ ఇద్దరు అప్రతిష్టల పాలవ్వచ్చును. ఇలాంటప్పుడు ఇటువంటి ట్రీట్మెంట్‌ని కొనసాగించకండి. ఈ ట్రీట్మెంట్‌కు మంచి నిర్వహణ అవసరం అని ముందుగానే తెలియజేయండి. హెయిర్ రీబాండింగ్ అనేది కొద్ది కాలం నిలిచే ట్రీట్మెంట్ మరియు కొత్తగా జుట్టు పెరుగుతూ ఉంటే దానిని స్ట్రెయిట్ చేయలేము. దీని వలన రీబౌండ్ చేయబడిన జుట్టు మరియు కొత్తగా పెరిగిన జుట్టుల మధ్య టెక్స్చర్‌లో వ్యత్యాసం ఉండవచ్చు. ఒకవేళ క్లయింట్ ముందుకు కొనసాగుటకు అంగీకరిస్తే సమ్మతి పత్రంపై సంతకం తీసుకోండి. క్లయింట్‌ను సరిగ్గా కూర్చోపెట్టండి. ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకోండి. ట్రీట్మెంట్ ప్రక్రియకు అవాంతరం కలిగించే ఏవైనా ఆభరణాలు లేదా జుట్టు యాక్సెసరీలు ఉంటే తీసివేయమని క్లయింట్‌కు చెప్పండి. క్లయింట్‌పై సెలాన్ గౌన్‌తో కప్పండి. అది భుజాలు మరియు శరీరం పై భాగాన్ని పూర్తిగా కప్పుతోందని నిర్ధారించుకోండి. క్లయింట్ బట్టలపై జుట్టు లేదా రసాయనాలు పడకుండా నివారించుటకు ఇలా చేయాలి. క్లయింట్ భుజంపై అదనపు భద్రత కొరకు ఒక తువ్వాలను చుట్టండి. హెయిర్ రీబాండింగ్ ప్రక్రియలో ఈ క్రింది దశలు ఉంటాయి. అవి: స్టెప్ 1 జుట్టుకు షాంపూ చేయటం, స్టెప్ 2 జుట్టును విశ్లేషణ చేయటం, స్టెప్ 3 రిలాక్సెంట్‌ను రాయటం, స్టెప్ 5 జుట్టును శుభ్రం చేసి డీప్ కండిషన్ చేయటం, స్టెప్ 5 కెరటిన్ లోషన్‌ను రాసి జుట్టును స్ట్రెయిట్ చేయటం, స్టెప్ 6 న్యూట్రలైజర్‌ను రాయటం, స్టెప్ 7 పొడిగా బ్లో డ్రై చేయటం మరియు అంతిమంగా స్ట్రెయిటనింగ్ ప్రక్రియను నిర్వహించటం. ఇప్పుడు ఒక్కొక్క దశను వివరంగా చూద్దాం. జుట్టును ఒక షాంపూతో బాగా శుభ్రం చేస్తూ ప్రక్రియను ప్రారంభించండి. ఇది జుట్టును బాగా శుభ్రం చేస్తుంది, మురికి, నూనెలు లేదా పేరుకుపోయిన ఉత్పత్తులను తొలగిస్తుంది. క్లయింట్ జుట్టు రకాన్ని బట్టి తగిన షాంపూను ఎంచుకోండి. జుట్టును కడిగి తువ్వాలతో తుడవండి. హెచ్చరిక: కండిషనర్ రీబాండింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తుంది కాబట్టి కండిషనర్ను వాడకూడదు. రీబాండింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు జుట్టు శుభ్రంగా ఉండాలి. మొత్తం హెయిర్ లైన్ చుట్టూ చెవులపై ప్రొటెక్టివ్ క్రీమ్‌ను రాయండి. రసాయనాలు చర్మాన్ని తాకకూడదు అని గుర్తుంచుకోండి. వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జుట్టు ఆరిన తర్వాత విశ్లేషణ కొరకు దానిని విభాగాలుగా విభజించండి. జుట్టును 4 విభాగాలుగా వేరు చేయండి.
ముందుగా ముందు వైపు హెయిర్ లైన్ నుండి మెడ యొక్క మూపు వరకు జుట్టును 2 సమాన విభాగాలుగా వేరు చేయండి. తర్వాత జుట్టును చెవి నుండి చెవి వరకు నడినెత్తి భాగము మీదుగా వేరు చేయండి. ఆపై ప్రతి విభాగాన్ని ప్లాస్టిక్ క్లిప్‌తో సురక్షితం చేయండి. ఈ దశ వలన మీరు జుట్టు యొక్క టెక్స్చర్, ఒత్తు మరియు మొత్తం స్థితిని అంచనా వేయొచ్చు. దీని ఆధారంగా మీరు కోరుకున్న రీతిలో స్ట్రెయిట్ చేయాలనుకుంటున్న ఫలితాన్ని సాధించుటకు అనుగుణమైన రిలాక్సెంట్‌ను మీరు నిర్ణయించవచ్చు. రిలాక్సర్‌ను తెలివిగా ఎంచుకోండి. ఎప్పుడూ వేరువేరు రకాల రిలాక్సర్‌లను కలపకండి. ఇది రసాయనిక ప్రతిచర్య కలిగించవచ్చు. ఇది క్లయింట్‌కు హాని కలిగించవచ్చు. ప్రస్తుతం ఉన్న బాండ్స్‌ను బ్రేక్ చేయుటకు ఎంచుకున్న రిలాక్సెంట్‌ను అప్లై చేయండి. మద్దతు కొరకు రీబాండింగ్ బోర్డ్స్‌ను ఉపయోగించండి. ప్రతి జుట్టు పోగు కవర్ అయ్యే విధంగా క్లయింట్ జుట్టుపై మంచిగా పూయండి. రిలాక్సెంట్‌ను మొదళ్ల నుండి కింది వరకు రాయాలని గుర్తుంచుకోండి. రిలాక్సెంట్‌ను ఉంచాల్సిన సమయం జుట్టు యొక్క టెక్స్చర్‌ను బట్టి మారుతుంది. ఇది 30 నుండి 45 నిమిషాల వరకు ఉంటుంది. హెచ్చరిక: జుట్టును ఎక్కువగా ట్రీట్ చేయడం వలన జుట్టు పాడైపోవచ్చును. జుట్టుపై రిలాక్సెంట్ జాడలు లేకుండా బాగా శుభ్రం చేయాలి. ఒకవేళ రిలాక్సెంట్ ఇంకా అలానే ఉండిపోతే అది ఓవర్ ప్రాసెసింగ్‌కు దారితీస్తుంది. జుట్టు కూడా పాడైపోతుంది. తర్వాత రసాయనిక ప్రక్రియ తాత్కాలిక పొడిదనాన్ని కలిగించవచ్చు కాబట్టి తేమ మరియు పోషణ తిరిగి భర్తీ చేయుటకు జుట్టుకు డీప్ కండిషనింగ్ చేయాలి. డీప్ కండిషనింగ్ చేసిన తర్వాత జుట్టును కెరటిన్ లోషన్‌తో ట్రీట్ చేయండి. జుట్టును రక్షించుటకు మరియు స్ట్రెయిటనింగ్ ప్రక్రియ కోసం జుట్టును సిద్ధం చేయటానికి ఈ దశ చాలా కీలకమైనది. తర్వాత జుట్టు పోగులను విభాగాల వారీగా స్ట్రెయిట్ చేయుటకు మరియు కావలసిన సన్ననైన ఆకృతిని పొందటానికి ఒక సెరామిక్ ఫ్లాట్ ఐరన్‌ను ఉపయోగించండి. జుట్టును సమానంగా స్ట్రెయిట్ చేయడానికి ఈ ప్రక్రియ ఖచ్చితంగా మరియు నైపుణ్యతతో పూర్తి చేయబడిందని నిర్ధారించుకోండి. కావలసిన ఆకృతి కొరకు ఫ్లాట్ ఐరన్ సరైన ఉష్ణోగ్రతతో మరియు సరైన ఒత్తిడిని వర్తించాలి. స్ట్రెయిటనింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కొత్త ఆకారాన్ని లాక్ చేయవలసిన సమయం వచ్చినట్లే జుట్టుకు ఒక న్యూట్రలైజర్‌ను అప్లై చేయాలి. ఇది చిట్లిన బాండ్స్‌ను పునరుద్ధరిస్తుంది మరియు స్ట్రెయిట్ చేయబడిన ఆకారాన్ని నిలుపుకునేలా చేస్తుంది. అప్లై చేసిన తర్వాత దానిని సుమారు అరగంట వరకు అలానే వదిలేయండి. తర్వాత న్యూట్రలైజర్‌ను చల్లటి నీటితో కడగండి. కడిగిన తర్వాత జుట్టును బ్లో డ్రై చేయండి. చివరిగా స్ట్రెయిటనింగ్ ఆకృతిని ఇచ్చేందుకు మరోసారి ఫ్లాట్ ఐరన్‌ను ఉపయోగించండి. తద్వారా ఆకృతి మృదువుగా సన్ననైనదిగా కనిపిస్తుంది. హెయిర్ రీబాండింగ్ ప్రభావాలు సుమారు 6 నుండి 7 నెలల వరకు నిలిచి ఉంటాయి. ఆకృతిని నిలిపి ఉంచేందుకు జుట్టు పెరుగుదల వేగం ఆధారంగా ఎప్పటికప్పుడు మొదళ్ల వద్ద టచ్‌అప్‌లు చేసుకోవడం అవసరం. క్లయింట్‌కు అనంతర సంరక్షణ సలహా ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ప్రభావాన్ని నిలిపి ఉంచేందుకు తర్వాత కొన్ని రోజులు సరైన నిర్వహణ అవసరం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ వెంబడి కొన్ని ప్రతికూల చర్యలు మరియు వ్యతిరేక సూచనలు కూడా ఉన్నాయి. ట్రీట్మెంట్‌కు ముందే క్లయింట్‌కు ఈ సమస్యల గురించి అవగాహన ఉందని నిర్ధారించుకోండి. వాటిల్లో ఉన్నవి ఇవి: స్కాల్ప్ ఇరిటేషన్ అంటే మాడు చికాకు మరియు సున్నితత్వము. హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ సమయంలో ఉపయోగించే రసాయనాలు మాడుపై చికాకును కలిగించవచ్చు. దీని వలన ఎర్రబారడము, దురద లేదా అసౌకర్యం కలగవచ్చు. ఒకవేళ స్కాల్ప్ సున్నితంగా ఉన్నా లేదా ఉత్పత్తి స్కాల్ప్‌కు నేరుగా తగిలినా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. జుట్టు పాడైపోవడం మరియు చిట్లిపోవడం. హెయిర్ రీబాండింగ్‌లో కెమికల్ రిలాక్సెంట్స్ వినియోగము మరియు అధిక వేడి ఉంటుంది. ఇవి జుట్టు నిర్మాణాన్ని బలహీనపరుస్తాయి. సరిగ్గా నిర్వహించకపోయినా లేదా జుట్టు ఇదివరకే పాడైయున్నా ఇది జుట్టు చిట్లిపోవడము, చివర్లు చిట్లడము లేదా పొడిబారడం వంటి వాటికి దారితీస్తుంది. అలెర్జిక్ ప్రతిచర్యలు. కొంతమందికి రీబాండింగ్ ప్రక్రియలో ఉపయోగించే కొన్ని రసాయనాల పట్ల అలెర్జీ ఉండవచ్చు. దీని వలన ఎర్రబారడము, వాపు, మాడుపై లేదా హెయిర్ లైన్ చుట్టూ దద్దుర్లు వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు. వేడికి సున్నితత్వము. రీబాండింగ్ ప్రక్రియ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఫ్లాట్ ఐరన్స్ వినియోగం వలన సరిగ్గా ఉపయోగించకపోయినా లేదా జుట్టు ఇదివరకే పాడైయున్న జుట్టుకు వేడి వలన హాని సంభవించవచ్చు. సుస్థిరంగా లేని ఫలితాలు. జుట్టుపై రిలాక్సెంట్‌ను సమంగా అప్లై చేయబడకపోయినా లేదా అప్లికేషన్ ఖచ్చితంగా జరగకపోయినా ఇది అసమానమైన లేదా అస్థిరమైన స్ట్రెయిటనింగ్‌కు దారితీయవచ్చు. జుట్టులో కొన్ని భాగాలు వేరే భాగాల కంటే స్ట్రెయిట్‌గా కనిపించవచ్చు. తలనొప్పి మరియు నాజియా అంటే వికారము. హెయిర్ రీబాండింగ్ సమయంలో ఉపయోగించబడే రసాయనాలు ఘాటైన దుర్వాసనలను విడుదల చేయవచ్చు. ఇవి కొంతమంది వ్యక్తులు ఇష్టపడకపోవచ్చును. ప్రక్రియను నిర్వహించేటప్పుడు ఒకవేళ క్లయింట్ ఈ పరిస్థితులను ఎదుర్కొంటే చికిత్సను కొనసాగించకండి. జుట్టుపై మరియు మాడిపై మిగిలిపోయిన ఉత్పత్తిని కడిగివేయండి. అవసరమైతే ప్రభావిత ప్రాంతంపై ఉపశమనం కోసం ప్రొటెక్టివ్ క్రీమ్‌ను అప్లై చేయండి. అలెర్జిక్ ప్రతిచర్యల సందర్భాలలో క్లయింట్ వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించండి.
దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ కోసం అవసరమైన సాధనాలను మరియు సామగ్రిని జాబితా చేయటం, హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ కోసం క్లయింట్ను సిద్ధం చేయటం, హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ చేసే విధానం మరియు హెయిర్ రీబాండింగ్ ప్రక్రియ వలన కలిగే ప్రతికూల ప్రభావాలను వివరించటం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.